హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రై చేసుకున్నాం. ఇలా చేస్తాను మీరు కూడా చూసాను. మీకు అలాగే నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ట్రై అయితే చేస్తున్నాను, ఎలా వస్తుందో నాకు తెలియదు. నేనైతే మొబైల్లో చూసుకుంటూ చేస్తున్నాను. నాకు ఓన్గా కొన్ని కుకింగ్స్ వచ్చి కానీ అంత పర్ఫెక్ట్గా రావు. ఫ్రెంచ్ ఫ్రై అంటే ఇక మామూలుగా ఎట్లా చేయడం అనే ప్రాసెస్ మాత్రం చూసిన. కాకపోతే వాళ్ళు టూ మెథడ్స్ చెప్పినారు. నాకు కొంచెం నచ్చినవి చేస్తున్నాను. ఫస్ట్ పొటాటోకి పొట్టు గీక్కోవాలండి. నేనైతే ట్రై చేస్తున్నాను, నాకు రావట్లే అని మా మమ్మీని పిలిచి అమ్మ ప్లీజ్ అమ్మ గీకిచ్చు అని అంటే మా మమ్మీ 4 తిట్లు తిట్టి గీకిచ్చిపోయింది. ఇది కూడా గీక్కోకపోతే పెళ్ళైనాక ఎట్లా గీక్కుంటా అని నేను తర్వాత చూసుకుంటే అని పక్కకు వేసిన. మా మమ్మీ గీకిచ్చిపోయింది, నేనేమో కట్ చేసుకుంటున్నాను. మా మమ్మీవి అటుకులండి, మా మమ్మీ ఊళ్ళో పట్టించుకొని వచ్చింది. తీయ ఉంటాయండి, తింటుంటే తినాలనిపిస్తుంది, కాకపోతే ఎక్కువ తినలేము. మా మమ్మీ మొన్న రీసెంట్గానే వచ్చేటప్పుడు మాకు అక్క వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి ముగ్గురికి తీసుకొని వచ్చిందండి అటుకులు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. ఆలుని కట్ చేసుకొని నార్మల్గా షేప్ అని ఏం లేదండి, ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకోవచ్చు. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది ట్రై చేద్దాం అని. మా అమ్మ అంటేనే ఉంది వెనక నుంచి అవసరం అని. ఇంటికాడ ఖాళీగా మనం కూర్చోలేం కదా అండి, అందుకనే ట్రై చేస్తున్నాను ఏదో ఒకటి. నేను ఎప్పుడు కుకింగ్ ఎక్కువ చేస్తేనైతే మంచిగా చేస్తాను. మా అన్ననే మంచిగా అండి పెడతారు. రోజు పొద్దున్నే తినేసి ఆఫీస్ డ్యూటీకి వెళ్ళేసి వస్తా, మళ్ళీ నైట్ వచ్చేవారికి మళ్ళీ అండి పెడతారు. నాకేం పని అంటే తినకుండా కూర్చుంటున్నాను, మంచిగా మా అన్న అండి పెడుతుండే. ఓకే, ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక బౌల్లో తీసుకొని ఒక 2 to 3 times మంచిగా వాష్ చేసుకోండి. వాటర్ ఇట్లా వైట్ కలర్లో పోయేదాకా వాష్ చేసుకోండి. నేనైతే 3 times వాష్ చేసుకున్నాను, మీకు 2 times వాష్ చేసుకున్నా పర్లేదు. వాష్ చేసుకున్నాక ఇంకో బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో వాటర్ స్టవ్ మీద పెట్టుకోండి. దాంట్లో కొంచెం లెమన్ వేయండి, లెమన్ ఉన్న సాల్ట్ వేయండి. లెమన్ ఎందుకంటే ఆలుగడ్డలు అనేది ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు అతకకుండా ఉండడానికి లెమన్ వేస్తారట. అది నాకు తెలియదు, నేను యూట్యూబ్లో యూస్ చేసినాను. ఆ లెమన్ పిండేసి దాంట్లోనే వేసేసేయండి తొక్కని. సాల్ట్ కూడా వేసుకోండి అట్లనే. కొంచెం వాటర్ బాయిల్డ్ అయ్యేదాకా ఉండండి. తర్వాత కొంచెం వాటర్ బాగా వేడెక్కినాక ఈ ఆలుగడ్డలు దాంట్లో వేసేయండి. ఎక్కువసేపు ఏమి ఉంచకండి, ఒక 4 minutes or 3 minutes ఉంచండి. స్టవ్ ఎక్కువ పెట్టేసి కలుపుతూ ఉండండి. కింది ఉడికితే పైన ఉడికాయి. ఒక 1 సెకండ్కి ఒకసారి కింది నుంచి ఇట్లా మీదికి చేసుకుంటే కలపండి. నేనైతే ఒక 3 minutes ఉంచినానండి, ఎక్కువసేపు ఏమి ఉంచలేదు. ఇగో ఇలా వచ్చే వరకు ఉంచినాను అంతే. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అవి సైడ్కి తీసేసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకోండి, తొందర చల్లారుతాయి. లేదంటే నార్మల్గా పెట్టుకున్నా కూడా చల్లారుతాయి. ఫ్యాన్ కింద పెడితే తొందర చల్లారుతాయి అని నేనైతే పట్టుగా ఫ్యాన్ కింద పెట్టినాను. ఇది నార్మల్ టెంపరేచర్కి వచ్చేవారికి ఫ్యాన్ కింద పెట్టినాను, మొత్తం కూల్ అయ్యేవారికి. అందులో ఆలుగడ్డలలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాన్ని విడ్చుకోవడానికి నేనైతే ఒక 3 spoons కార్న్ఫ్లోర్ పిండి వేసుకున్నాను. మీరు కూడా కావాలంటే ఒక 4-5 అట్లా వేసుకోవచ్చు. నేనైతే 2-3 వేసుకున్నాను అంతే, ఎక్కువ కూడా వేసుకోకండి. మీరు చాలా వేసుకున్నా కూడా పిండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇట్లా ఆయిల్ ఇట్లా అంతా అయిపోతుంది. ఆయిల్ హీట్ పెట్టుకొని కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోకండి, కొంచెం ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని మళ్ళీ ఆ ప్లేట్ పట్టుకొని ఫ్యాన్ కింద 5 minutes పెట్టండి, మళ్ళీ కూల్ అయ్యే వరకు. అవి కూల్ అయినాక మళ్ళీ ఆయిల్ మూకుడు పెట్టుకొని ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఆలుగడ్డ ముక్కల్ని. ఎందుకంటే ఇప్పుడు ఈ సెకండ్ టైం అట్లా ఫ్రై చేస్తే ఏంటంటే అంటే క్రిస్పీగా వస్తాయట, నాకు తెలియదు. క్రిస్పీగా వస్తాయి అన్నలో నేను 2 times ఫ్రై చేసుకుంటున్నాను. ఇట్లా బ్రౌనిష్ కలర్ వచ్చిన వారికి ఫ్రై చేసుకోండి. వాళ్ళైతే చాలా ఇది వేసుకోండి, అది వేసుకోండి అని చెప్పినారు, కానీ నేను ఏం వేయలేదండి. నాకు నచ్చిన నేను చేసినాను. మీరు కూడా అలానే చేసుకోండి. నాకు తెలిసి అయితే ఈజీ మెథడ్లో చేసుకోవడమే బెస్ట్, అంత పెద్ద ప్రాసెస్ ఎందుకని వేస్తే. నేనైతే ఉప్పు కారం ఇవి మాత్రమే వేసిన, ఏం వేయలేదు, ఎక్కువ ఏం వేయలేదు అంతే. ఉప్పు కారం వేసేసి మిక్సీ చేసుకొని తిన్నాం. మా అమ్మ అయితే చాలా బాగున్నాయి అని అన్నది. మా అన్నయ్య కోసం సైడ్కి బాక్స్లో తీసి పెట్టినాం, కానీ అవి ఒక 5 minutesలో నేనండి బాక్స్లో పెట్టేసరికి ఏమైందంటే గడ్డలాగా అయిపోయినాయి, మెత్తగా అయిపోయి. ఇక అన్నయ్య కోసం ఏమి ఉంచుతాంలే అని మేమే తినేసినాం. లాస్ట్కి మా అన్నయ్య వచ్చినాడు, కానీ మా అన్నయ్య కోసం అయితే మిగిలలేదండి, మేమే నా కడుపులో వేసేసుకున్నాను. నేనైతే ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని, సాస్ ఉంటే సాస్ కూడా పెట్టుకొని తినొచ్చు. నేను సాస్ యూజ్ చేసుకొని సాస్ తోటి తిన్నాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలానే నాకు సపోర్ట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసుకొని తినండి. ఓకే, మీకు అందరికీ థ్యాంక్స్ నా వీడియో చూసినందుకు. ఓకే, బాయ్ అందరికీ.